నమస్కారం. ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయే అంశం మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చేదే. మనసు ఎందుకో ఒకచోట నిలవదు. ఏ పనిమీదా శ్రద్ధ పెట్టలేం. అదే సమయంలో గడిచిపోయిన ఏవో విషయాలు పదే పదే గుర్తొచ్చి మనల్ని తుల్చేస్తుంటాయి. ఈ మానసిక గందరగోళం వెనుకున్న కారణాన్ని మనకు అందిన మూలాలు ఒక పేరుతో పిలుస్తున్నాయి: ఉద్దచ్చ కుక్కుచ్చ. అంటే అశాంతి మరియు పశ్చాత్తాపం. వినడానికి ఇవి రెండు వేరువేరు సమస్యల్లా అనిపించినా ఈ రెండింటినీ ఎందుకు ఒకే జంటగా, ఒకే ఆటంకంగా చూస్తారనేది అదే ఈరోజు మనం ఛేదించబోయే పజిల్. అవును, ఇది చాలా ఆసక్తికరమైన పజిల్. ఎందుకంటే పైకి చూస్తే సంబంధం లేనట్టు కనిపించే ఈ రెండు మానసిక స్థితుల మధ్య ఒక విడదీయరాలి బంధముంది. ముఖ్యంగా మనసును నిలకడగా ఉంచుకోవాలని ప్రయత్నించే ఎవరికైనా ఇది ఒక పెద్ద సవాలు. ఈరోజు మనం ఈ అశాంతి ఎక్కడ్నించి పుడుతుంది, ఈ పశ్చాత్తాపం దానికి ఎలా ఆజ్యం పోస్తుంది, ఈ చక్రబంధనం నుంచి బయటపడే మార్గమేమిటో మన మూలాల ఆధారంగా విశ్లేషిద్దాం. సరే, అయితే ఆ పజిల్ను విడదీయడం మొదలుపెడదాం. ముందుగా ఈ పదాలను అర్థం చేసుకుందాం. ఉద్ధచ అంటే అశాంతి అంటున్నారు. అసలీ అశాంతి అంటే ఏమిటి? మనం రోజూ వాడే పదమే అయినా ఈ సందర్భంలో దీనికేదైనా ప్రత్యేక అర్థముందా? ఖచ్చితంగా ఉంది. సాధారణంగా అశాంతి అంటే మనసు బాగోలేదని అనుకుంటాం. కాని ఇక్కడ దీనికొక నిర్దిష్టమైన అర్థం ఉంది. ఉద్దచ్చ అంటే మనసు యొక్క చంచలత్వం. గాలికి కదిలే జెండాలాగా ఒక విషయం మీద నిలకడగా ఉండలేని స్థితి అన్నమాట. దీనిలా ఊహించుకోండి. మీరొక ముఖ్యమైన పని మీద దృష్టి పెట్టాలని కూర్చుంటారు. కాని మీ మనసు మాత్రం 10 సెకండ్లలో ఆ పని నుంచి, తర్వాత చేయాల్సిన పనుల జాబితాలోకి, అక్కడి నుంచి ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్ మీదికి, ఆ తర్వాత నిన్న జరిగిన సంభాషణ మీదికి, ఇలా కోతిలా గెంతుతూనే ఉంటుంది. సరిగ్గా అదే. ఆ గంతులే ఉద్ధచ. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఈ అశాంతి అనేది అన్ని రకాల అకుశల చైతన్య స్థితులలో ఉంటుందని మూలాల్లో ఉంది. అకుశల అంటే నెగటివ్ అనుకోవచ్చా? అంటే ఈ మాటకి అర్థమేమిటి? సరిగ్గా చెప్పాల. మనసులో పుట్టే నెగటివ్ ఫీలింగ్స్ లేదా ఆలోచనలన్నింటినీ అకుశల స్థితులు అనొచ్చు. మనసుని ఒక తోటలా అనుకుంటే ఇవి కలుపు మొక్కల్లాంటివి. కోపం, అసూయ, ఆశ, ద్వేషం ఇలాంటివి. అవును. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ కలుపు మొక్కలలో ఏది మొలిచినా దాంతోపాటు చంచలత్వం అనే లక్షణం నీడలా అంటుకునే ఉంటుంది. అంటే మీ మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటూ మీరు కోపంగా ఉండలేరు. కోపం వచ్చిందంటేనే మనసు తన సహజమైన నిలకడను కోల్పోయిందని అర్థం. ఆ కల్లోలమే అశాంతి. అంటే మనసు స్థిరంగా ఉండి కోపంగా ఉండడం అసాధ్యమన్నమాట. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. సరే, ఇప్పుడు ఈ జంటలో రెండవ పదానికి వద్దాం. కుక్కుచ్చ లేదా పశ్చాత్తాపం. దీని గురించి ఏం చెప్తున్నారు? పశ్చాత్తాపమంటే మనందరికీ తెలిసిన భావనే. కానీ ఇక్కడ దాన్ని 2 రకాలుగా విభజించారు. మొదటిది, గతంలో మనం చేసిన తప్పులు గురించి బాధపడటం. అయ్యో, ఆ రోజు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, ఆ పని చేసి పెద్ద పొరపాటు చేశాను అని గతాన్ని తలుచుకుని మదనపడటం. రెండోది, చెయ్యాల్సిన మంచి పనులను చెయ్యలేకపోయామని చింతించడం. అప్పుడు సహాయం చేసే అవకాశం ఉన్నా చెయ్యలేకపోయాను, ఆ మంచి పనిని వాయిదా వేయకుండా ఉంటే బాగుండేది అని బాధపడటం. ఈ 2 రకాల చింతలు మనల్ని వర్తమానంలో బతకనివ్వకుండా గడిచిపోయిన కాలంలో బంధించేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ 2 పదాల అర్థం స్పష్టంగా ఉంది. ఇక్కడే నాకో ప్రశ్నొస్తోంది. అశాంతి అనేది అన్ని నెగటివ్ ఫీలింగ్స్లోనూ ఉంటుందన్నారు. కానీ పశ్చాత్తాపం వచ్చినప్పుడు మాత్రం అశాంతి తప్పకుండా ఉంటుందని, అందుకే ఈ రెండింటినీ కలిపి ఒకే ఆటంకంగా చూస్తారని మూలాల్లో ఉంది. ఎందుకు? పశ్చాత్తాపానికి, అశాంతికి మధ్య అంత బలమైన బంధం ఎలా ఏర్పడింది? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే ఈ పజిల్ యొక్క అసలైన ముడి ఉంది. పశ్చాత్తాపం అనేది ఒక టైం మిషన్ లాంటిది. అది మనల్ని బలవంతంగా గతంలోకి తీసుకెళ్తుంది. అక్కడ జరిగిపోయిన ఒక సంఘటనను మళ్లీ మళ్లీ మనసులో ప్లే చేస్తుంది. ఆ సంఘటనను మార్చాలని, సరిదిద్దాలని మనసొక విఫలయత్నం చేస్తుంది. అలా జరిగి ఉండకూడదు, ఇలా జరిగుంటే బాగుండేది అనే ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. సరిగ్గా అదే. ఈ అంతర్గత పోరాటమే మనసులో ఒక భయంకరమైన అలజడిని సృష్టిస్తుంది. ఆ అలజడి, ఆ కల్లోలమే ఉద్ధచ్చ లేదా అశాంతి. ఓ అందుకే పశ్చాత్తాపం అనే స్పార్క్ ఎక్కడుంటే అశాంతి అనే మంట అక్కడ వ్యాపిస్తుంది.
అవి ఒకదానికొకటి ఆజ్యం పోసుకుంటాయి. అందుకే వీటిని వేరువేరుగా కాకుండా ఒక ప్యాకేజ్ డీల్లాగా చూస్తారన్నమాట. ఖచ్చితంగా ఒకే ఆటంకంగా పరిగణిస్తారు. వావ్! అంటే పశ్చాత్తాపం అనేది గతాన్ని మార్చాలని మనసు చేసే పోరాటం, ఆ పోరాటంలో పుట్టే అలజడే అశాంతి. ఈ కనెక్షన్ ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, మన మూలాల్లో ఇంకో ఆశ్చర్యకరమైన విషయముంది. పశ్చాత్తాపం అనేది ద్వేషంతో కూడిన మానసిక స్థితులలో మాత్రమే పుడుతుందని అంటున్నారు. ఒక నిమిషం, ఇది చాలామందికి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. పశ్చాత్తాపం అంటే బాధ, విచారం అనుకుంటాం. దానికి ద్వేషం అంటే కోపం, అసహ్యం లాంటి వాటికి సంబంధమేమిటి? ఈ కనెక్షన్ ఎలా పనిచేస్తుంది? ఇది కొంచెం లోతైన విశ్లేషణ, కానీ చాలా ముఖ్యం. దీన్ని ఇలా ఆలోచిద్దాం. మీరు చేసిన ఒక తప్పు గురించి బాధపడుతున్నారంటే దాని అర్థమేమిటి? ఆ తప్పు చేసిన మీ మీద మీకే ఒక రకమైన కోపం, అసంతృప్తి, చిరాకు ఉన్నాయి. అంటే నేనెందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తించానో అనే ప్రశ్నలో ఒక స్వీయ విమర్శ. అవును, స్వీయ ద్వేషం దాగి ఉంది. అలాగే ఒక మంచి పని చెయ్యలేకపోయామని బాధపడుతున్నామంటే ఆ నిస్సహాయ పరిస్థితి మీద, లేదా ఆ పని చేయకుండా ఆపిన మన బలహీనత మీద మనకు తెలియకుండానే ఒక విధమైన ఏహ్యభావం, ద్వేషం కలుగుతాయి. నిజమే. కాబట్టి పశ్చాత్తాపం అనేది బయటికి విచారంగా కనిపించినా దాని లోపలున్న ఇంధనం మాత్రం ద్వేషం యొక్క ఒక సూక్ష్మ రూపమే. అందుకే పశ్చాత్తాపం అనే కల్పమొక్క కేవలం ద్వేషం అనే నేలలోనే మొలుస్తుంది. సరిగ్గా అదే. ఇది నిజంగా ఒక ఆహా మూమెంట్. అంటే మనల్ని మనం క్షమించుకోలేకపోవడం వెనుక కూడా ఒక రకమైన స్వీయ ద్వేషముందన్నమాట. సరే, ఈ జంట మనసులో ఎలా పనిచేస్తుందో అర్థమైంది. కానీ ఆచరణలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఉదాహరణకు, ఒకరు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేద్దామనుకున్నప్పుడు ఈ అశాంతి, పశ్చాత్తాపం అనే జంట వాళ్ల మనసులో ఎలాంటి గందరగోళం సృష్టిస్తుంది? దీనిని ఎందుకు అంత పెద్ద ఆటంకం అని పిలుస్తున్నారు? ధ్యానంలో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనసును ఒకే విషయంపై కేంద్రీకరించడం. అది శ్వాస కావచ్చు, మరేదైనా కావచ్చు. అలా మనసు ఏకాగ్రతతో ఉన్నప్పుడు అది ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. కాని ఈ ఉద్ధచ్చ కుక్కుచ్చ అనే ఆటంకం మనసులోకి ప్రవేశించినప్పుడు అది ఏకాగ్రత అనే కోటను కూల్చేస్తుంది. ఉదాహరణకు, నిన్న ఆఫీసులో మీ సహోద్యోగిపై అనవసరంగా కోప్పడ్డారనుకోండి. ఈరోజు ధ్యానంలో కూర్చోగానే అయ్యో అలా అని ఉండకూడదు, ఇప్పుడు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన మొదలవుతుంది. అది కుక్కుచ్చ అంటే పశ్చాత్తాపం. అవును. వెంటనే దాని వెనుక ఛే, ఇప్పుడు ధ్యానం మీద మనసు పెట్టలేకపోతున్నానే, ఈ ఆలోచనలు ఎందుకొస్తున్నాయనే చిరాకు, చంచలత్వం కూడా మొదలవుతాయి. అదే ఉద్ధచ్చ అంటే అశాంతి. ఇక అంతే, ధ్యానం మొత్తం గందరగోళంగా మారుతుంది. శరీరం నిశ్చలంగా ఉన్నా మనస్సు తుఫానులో చిక్కుకున్న పడవలా కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ స్థితిలో ధ్యాన వంటి లోతైన ధ్యాన స్థితులను, అంటే సంపూర్ణ ఏకాగ్రతతో కూడిన ప్రశాంత స్థితులను చేరుకోవడం అసాధ్యం. అందుకే ఇది ధ్యాన మార్గంలో ఒక పెద్ద అడ్డుగోడ లాంటిది. అంటే రాత్రి నిద్ర పట్టకుండా గతాన్ని తలుచుకుని మథనపడటానికి, ధ్యానంలో మనసు నిలవకపోవటానికి మూలం ఒకటేనంటారా? ఈ ఉద్ధచ్చ కుక్కుచ్చ అనేది కేవలం ధ్యానం చేసే సాధకుల సమస్యే కాదు, మనందరి సమస్యేనన్నమాట. ఇదంతా వింటుంటే కొంచెం నిరుత్సాహంగా ఉంది. మనసు ఇలా గతం తాలూకు తప్పుల్లో చిక్కుకుపోతే ఇక ముందుకు సాగే మార్గమే లేదా? ఈ మూలాలు ఈ చక్రబంధం నుంచి బయటపడటానికేమైనా ఆచరణాత్మకమైన దారి చూపిస్తున్నాయా? ఖచ్చితంగా చూపిస్తున్నాయి. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సమస్యని ఎంత స్పష్టంగా విశ్లేషించేయో పరిష్కారాన్ని కూడా అంతే స్పష్టంగా సూచిస్తున్నాయి మన మూలాలు. చాలా సందర్భాలలో ఈ పశ్చాత్తాపానికి మూల కారణం గతంలో మనం చేసిన తప్పులే. మన మాటల ద్వారా, చేతల ద్వారా ఇతరులకు హాని కలిగించినప్పుడు ఆ జ్ఞాపకాలు మన అంతరాత్మలో ఒక ముల్లులా గుచ్చుకుంటూ ఉంటాయి. ఒక భిక్షువ విషయంలో తను పాటించాల్సిన నియమాలను ఉల్లంఘించడం. అవును, అది కారణం కావచ్చు. కాబట్టి దీనికి సూచించిన ప్రధాన పరిష్కారం శీలశుద్ధి, అంటే నైతిక ప్రవర్తనను పరిశుద్ధంగా ఉంచుకోవడం. నైతికతకు, మానసిక ప్రశాంతతకు ప్రత్యక్ష సంబంధముందంటున్నారు. ఇది వినడానికి బాగుంది, కాని ఆచరణలో ఎలా పనిచేస్తుంది? మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం ద్వారా మనసులోని అలజడిని ఎలా తగ్గించుకోగలం? ఇది చాలా కీలకమైన విషయం. ఒక వ్యక్తి తన ప్రవర్తన పట్ల సంతృప్తిగా ఉన్నప్పుడు, అంటే నేను ఎవ్వరికీ జానిజానకర హాని చెయ్యలేదు, నా మాటలు,
చేతలు సరైన మార్గంలో ఉన్నాయి అనే ఒక అంతర్గత నమ్మకం. ఆత్మగౌరవం. అవును, ఆ గౌరవం ఉన్నప్పుడు వారి మనసు సహజంగానే ప్రశాంతంగా నిలకడగా ఉంటుంది. వారికి గతాన్ని తలుచుకుని బాధపడాల్సిన అవసరం రాదు. పశ్చాత్తాపానికి ఆస్కారమే ఉండదు. అలాంటప్పుడు ధ్యానంలో కూచుంటే మనసు తేలికగా ఏకాగ్రతను సాధిస్తుంది. దీనికి వ్యతిరేకంగా అయితే దీనికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి తన ప్రవర్తన గురించి అసంతృప్తిగా ఉన్నప్పుడు, నేను తప్పు చేశాను అనే అపరాధ భావన ఉన్నప్పుడు, ఆ భావన ఒక బరువులా మనసును అణిచివేస్తుంది. ధ్యానంలో కళ్ళు మూసుకోగానే ఆ పాత జ్ఞాపకాలే దెయ్యాల్లా వెంటాడి ఏకాగ్రతను నాశనం చేస్తాయి. అంటే మనసు నిలకడగా ఉండట్లేదంటే దానికి కారణం కేవలం బయట పరిస్థితులు కాకపోవచ్చు, మన అంతర్గత నైతిక దిక్సూచి సరిగ్గా లేకపోవడం కూడా ఒక ముఖ్య కారణం కావచ్చు. ఖచ్చితంగా. కేవలం గతంలో చేసిన పనులే కారణమా, లేక వర్తమానంలో మన ఆలోచనా విధానం కూడా దీనికి ఏమైనా దోహదపడుతుందా? ఎందుకంటే కొన్నిసార్లు పెద్దగా తప్పులేమీ చేయకపోయినా మనసు అశాంతితో నిండిపోతుంది. చాలా మంచి ప్రశ్న. గత కర్మత కారణమైతే వర్తమానంలో మన ఆలోచనా విధానం దానికి ఆజ్యం పోస్తుంది. మన మూలాల్లో దీన్ని అనుచితమైన ఆలోచన అని అంటారు. అంటే పనికిరాని చంచలమైన ఆలోచనలకు పదే పదే వినువనిచ్చి వాటిని మననం చేసుకోవటమన్నమాట. ఎలాగంటే ఒక చిన్న అశాంతి ఆలోచన మనసులో మెరుస్తుంది. దాన్ని గమనించి వదిలేకుండా దాన్ని పట్టుకొని ఇదెందుకొచ్చింది, దీని అర్థమేమిటి, దీనివల్ల ఏమవుతుంది అని విశ్లేషించడం మొదలుపెడితే లేని అశాంతి పుడుతుంది, ఉన్న అశాంతి ఇంకా పెరిగిపోతుంది. సరిగ్గా ఇది ఒక చిన్న నిప్పురవ్వను ఊది ఊది పెద్ద మంట చేసినట్లుగా ఉంటుంది. మనసులో మెరిసే ప్రతి చంచలమైన ఆలోచనకు మనం స్పందించాల్సిన అవసరం లేదు. వాటికి శక్తినివ్వకుండా ఉంటే అవి వాటంతటావే వచ్చి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ అశాంతి, పశ్చాత్తాపం అనేవి కేవలం మనసులో యాదృచ్ఛికంగా తలెత్తే ఆలోచనలు కావు. అవి మన నైతిక ప్రవర్తనతో, మన ఆలోచనా విధానంతో లోతుగా ముడిపడి ఉన్న ఒక బలమైన ఆటంకం. దీనికి పరిష్కారం కేవలం మనసును నియంత్రించే టెక్నిక్స్ మాత్రమే కాదు, మన నడవడికను, మన నైతికతను శుద్ధి చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం ద్వారా మనసును నిశ్చలం చేసుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. ముగింపుగా ఒక ఆలోచనను ఇక్కడ ఉంచుతాను. ఈ మూలాలు కేవలం ఈ ఆటంకాన్ని గుర్తించి దాన్ని అధిగమించమని చెప్పడమే కాదు, ఇంకో అడుగు ముందుకు వేసి ఆలోచించమంటున్నాయి. అంటే మనసులో ఈ ఆటంకం ఉన్నదా లేదా అని గమనించడమే కాకుండా అది ఎందుకు ఉంది లేదా ఎందుకు లేదు అనే కారణాలు కూడా ధ్యానించమని సూచిస్తున్నాయి. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఇది స్వీయ పరిశీలన కోసం ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఉదాహరణకు, ఈరోజు మీ మనసు ప్రశాంతంగా, పశ్చాత్తాపం లేకుండా ఉందనుకోండి. ఎందుకు? ఏ మంచి పనులు, ఏ సరైన ప్రవర్తన ఈ ప్రశాంతతకు కారణమయ్యాయి? వాటిని గుర్తించి వాటిని కొనసాగించడం ఒక మార్గం. ఒకవేళ మనసు చంచలంగా, అపరాధ భావనతో ఉంటే ఏ మాటలు, ఏ చర్యలు ఈ స్థితికి దారితీశాయో నిజాయితీగా పరిశీలించుకోవడం మరో మార్గం. ఈ స్వీయ విశ్లేషణ ద్వారా మనలో అశాంతి మరియు పశ్చాత్తాపం యొక్క ఉనికిని లేదా లేమిని పరిశీలించడం ద్వారా మన అంతర్గత నైతిక దృక్పథం గురించి, మన ప్రవర్తనా సరళి గురించి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అంటే సమస్యను పరిష్కరించడమే కాదు, సమస్య ఎందుకు వస్తోందో లేదా ఎందుకు రాదో అర్థం చేసుకోవడమే నిజమైన ప్రగతికి మార్గం. ఖచ్చితంగా.